హాయ్ ఫ్రెండ్స్. ఒక వ్యవస్థలో మనము ఉమ్, ఉద్యోగరీతిగా ఉద్యోగం కొనసాగిస్తుంటాం. అంటే ఒక ఉద్యోగాన్ని వెతుకొని ఉద్యోగాన్ని మనం అంటే చేసుకుంటూ పోతుంటాం. అంటే ఒక పని చేసుకుంటున్నాము. అయితే ఆడేంటంటే తండ్రి ఎవరో తెలియదు, తల్లి మాత్రం స్ట్రిక్ట్. కొడుకంటే కొత్తగా వచ్చిండు, ఎవరు ఫోన్లు వాడితే ఆడ ఫోన్లు పట్టుకుంటాడు. మేడం వాళ్ళ కొడుకు అంటే ఆయన రిజిస్టార్లు కొడుతుంటాడు అనమాట. అట్లా ఆయనకు రైట్స్ ఉన్నాయి అనమాట. ఏ మిస్ ఫోన్ అని తీసుకోవచ్చు, వాళ్ళ షేర్స్ సబ్స్క్రైబర్స్ వాళ్ళ పర్సనల్ విషయం అని తీసుకొని, తల్లి ఏమో వాళ్ళ మమ్మీ ఫోను గిఫ్ట్ ఇచ్చింది. ఒక 4 months కింద నా ర్యాష్ పొట్టుపల్లి చాలినప్పుడు వాళ్ళ కొడుకు రీసార్ట్ కొట్టేసిండు. ఏం అనలేని పరిస్థితి అది. ప్రభుత్వ స్పందన, పరిస్థితి తీవ్రత అట్లా అన్నమాట. ఇక ఆమె మేడం అన్నీ ఏరుకున్నామని ఏమంటాం. ఇక సోషల్ మీడియా నెంబర్ కాబట్టి తీసుకుంటూ వచ్చిన పొద్దుగాల ఫోన్ బాగా ఉన్న వాసన చెప్తున్నా. 97 మంది సబ్స్క్రైబర్స్, 21,906 మంది వ్యూస్. ఒక్క అబ్బాయి రీస్టార్ కొట్టేందుకు అయింది మేడం వాళ్ళ కొడుకు. మరి వానికి నాలెడ్జ్ ఉందో లేదో తెలియదు కానీ సరే, మీరు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోకండి. లేదంటే మీ సొంత మొబైల్లో సొంత సిమ్లో క్రియేట్ చేసుకోరు యూట్యూబ్ ఛానల్. ఇట్లా ఎందుకంటే మా ఫోన్ కాదు, మా మిస్సెస్ వర్క్ చేసే వాళ్ళ మేడం ఇచ్చిందనమాట. వాళ్ళ కొడుకు రీసాల్ట్ చేసిందనమాట. అందరికీ ఒకటే బుద్ధి ఉండదు కదా. గమనించండి ఫ్రెండ్స్, మీరే జాగ్రత్త పడండి. నాలాగా మీరు కూడా సబ్స్క్రైబర్స్, సోషల్ మీడియా నెంబర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కంటెంట్ క్రియేటర్ మోసపోకండి.